వెల్కమ్ టు టీవీ 49 న్యూస్. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్థానిక మున్సిపల్ ఆఫీస్ నందు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు ఆధ్వర్యంలో ఆల్ వార్డ్ సెక్రటరీ అండ్ మున్సిపల్ సిబ్బందితో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రీజనల్ డైరెక్టర్ జి నాగరాజు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఆత్మకూరు పట్టణంలో ఉన్న పెండింగ్ ఇంటి పన్ను బకాయిలను సకాలంలో చెల్లించే విధంగా ప్రతి ఒక్కరూ పాటుపడాలని అన్నారు. తద్వారా పట్టణ అభివృద్ధి చేకూరుతుందని, ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించాలని అన్నారు. అదేవిధంగా వర్షాకాలం కావటం వలన దోమలు అధికంగా ఉంటాయని, వాటి నిర్మూలనకై నీటి కుంటలు, డ్రైనేజీలపై ఎప్పటికప్పుడు స్ప్రే, బ్లీచింగ్ చేయాలని, తద్వారా దోమల ద్వారా లార్వాల దశలోనే నిర్మూలించవచ్చని ఆయన సూచించారు. ప్రతి టాయిలెట్ వెంటకి మెస్ ఏర్పాటు చేయమని చెప్పారు కాబట్టి అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి చూపిస్తామని గ్యారెంటీగా చెప్తున్నాము. సార్ గారికి ప్రామిస్ చేస్తున్నాము. అలాగే ఎన్నో విషయాలు సార్లు సలహాలు ఇచ్చారు. ఖచ్చితంగా రెవెన్యూ పెంచి మనం కూడా 70 to 80% రెవెన్యూ ఇంప్రూవ్మెంట్ చేసి కలెక్షన్ చేసే విధంగా చూస్తామని హామీ ఇస్తున్నాము. అలాగే ఇన్ని టార్గెట్లు ఉన్నాయి కాబట్టి పట్టణ ప్రజలు కూడా వాటికి సహకరించి తొందరగా డిసెంబర్ లోపు ఈ ఏవైతే మనకు గవర్నమెంట్ కట్టవలసినటువంటి పన్నులు ఏవైతే ఉన్నాయో అన్ని పన్నులు, ఇంటి పన్ను అయితేనేవి, వాటర్ పన్ను అయితేనేవి, వేఎల్టీ అయితేనేవి, ట్రేడ్ లైసెన్స్ అయితేనేవి, ఇవన్నీ డిసెంబర్ లోపు 100% కట్టేసి పట్టణ మున్సిపాలిటీ యొక్క అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా పబ్లిక్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు జి నాగరాజు. సో ఆర్డీఎంఏ గారు రెండోసారి ఇక్కడ జాయిన్ కావడం జరిగింది. 20 days బ్యాక్ జాయిన్ కావడం జరిగింది. రెగ్యులర్ విజిట్లో భాగంగా ఈరోజు ఆత్మకూరు, తర్వాత నందికొట్టుకూరు విజిట్ పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ట్యాక్సెస్, తర్వాత గ్రీవెన్సెస్ కానీ, తర్వాత శానిటేషన్ కానీ, వీటి మీద ఆల్ వార్డ్ సెక్రటరీస్ ప్లస్ మున్సిపల్ సిబ్బంది అధికారులతో రివ్యూ చేయడం జరిగింది. వాళ్ళకి ట్యాక్సెస్ కానీ, ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, ప్రైవేట్ ప్రాపర్టీ, గవర్నమెంట్ ప్రాపర్టీస్, తర్వాత వాటర్ ఛార్జీలు, షాపింగ్ రైట్స్, విఎల్టీస్, వాటర్ ఛార్జీలు వీటన్నిటి మీద కూడా కొద్దిగా రివ్యూ చేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఏ విధంగా డిమాండ్ ఇంక్రీజ్ చేయాలా, తర్వాత 100% ట్యాక్స్ కలెక్షన్ గురించి కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ శానిటైజ్ సెక్రటరీలు కూడా శానిటైజ్ మీద ఎలా కొద్దిగా ఇంప్రూవ్ చేయాలనే దాని మీద కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళ కమిషనర్ గారికి, మళ్ళీ శానిటైజ్కి సంబంధించిన అధికారులకు అందరికీ, శానిటైజ్ సెక్రటరీలకి మధ్యాహ్నం పూట గ్యాంగ్ వర్క్ పెట్టమని చెప్పడం జరిగింది. టౌన్లో 3 భాగాలుగా డివైడ్ చేసి 13 సెక్రటరీలనే 3 భాగాలుగా చేసేసి మధ్యాహ్నం పూట గ్యాంగ్ వర్క్ చేయడం వల్ల లాంగ్ పెండింగ్ డ్యూస్ అన్నీ క్లియర్ అయిపోతాయి. డ్రైన్స్లో సిల్ట్ తీసేయచ్చు, తర్వాత పెండింగ్ గార్బేజ్ ఉండేటివన్నీ క్లియర్ చేయొచ్చు. దీనివల్ల దోమలు తగ్గేదానికి ఆస్కారం ఉంటుంది. మన గ్యాంగ్ వర్క్లో ఆల్ టైప్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి. చేయడం వల్ల దీన్ని మొదలు పెట్టమని చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈ ఇక్కడ కొన్ని కంపోస్ట్ యూనిట్ పోయినప్పుడు కొన్ని వాటర్ స్టాగ్నేషన్ ప్లాంట్లు కనపడినాయి చుట్టుపక్కల. సో వీటి మీద కూడా కొన్ని ఆయిల్ బాల్ చల్లడము, లేకపోతే గంబూజా ఫిష్ చల్లడం అలాగే చేసి లారం డెవలప్ అక్కడ చూసుకుని చెప్పడం జరిగింది. తర్వాత టౌన్లో ఉన్న టాయిలెట్ వెంటి పేపర్కి అన్నిటి కూడా ఒక మెస్, మస్కిటో మెస్ తెప్పించి అన్ని టాయిలెట్ వెంటి పేపర్లకి ఆ మెస్ పెట్టడం వల్ల, కుట్టించి పెట్టడం వల్ల దోమలు పెరగకుండా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. ఇది కూడా చేయమని చెప్పడం జరిగింది. సో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ వీళ్ళకి ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం రెగ్యులర్గా పర్సూ జరుగుతుంది. రెగ్యులర్ కార్యక్రమం భాగంగా ఈ మధ్య ఎక్కువైనాయి. అయితే డాక్టర్ స్టెరిలైజేషన్ ఏర్పాట్లు ఉండవు. ఇప్పుడు సపోజ్ నందికొట్టుకు కానీ, ఆత్మూరు కానీ, అటు సైడ్ అయితే పెనుగొండ, మడకశిర, ఇట్లా కమలాపురం, ఇటు చిన్న ప్లేసెస్లో స్టెరిలైజేషన్ ఏర్పాట్లు లేవు. దానికి మన పైనుంచి ఇన్స్ట్రక్షన్ ఏమిటంటే, ఇక్కడైతే కర్నూలు చుట్టుపక్కల చిన్న మున్సిపాలిటీ కర్నూలుకి, నంద్యాల చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీ నంద్యాలకి, అట్లా మనం చుట్టుపక్కల ఉన్న పెద్ద మున్సిపాలిటీ కార్పొరేషన్కి టైప్ చేయడం జరిగింది. ఆ రకంగా నందికొట్కూరు అయితే కర్నూలుకి, ఆత్మకూరు అయితే నంద్యాలకి వాళ్ళు టైప్ చేసుకుంటున్నారు. అక్కడిపై స్టెరిలైజేషన్ చేసే ఏర్పాటు చేసుకుంటారు. ఇది కూడా మేము రెగ్యులర్గా రివ్యూ చేస్తున్నాం.